సో బాలాపూర్లో ఎట్లాంటి రాజ్యం వెళ్తా ఉంది అని అంటే ఖచ్చితంగా రోహింగ్యుల రాజ్యం వెళ్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఈ రోహింగ్యులు ఎంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి అంటే ఇది మొత్తం కూడా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే మనము కొన్ని ఏరియాలకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇల్లీగల్ గా వాళ్ళు వచ్చి తిష్ట వేసుకొని ఏవైతే రేకుల షెడ్లు వేసుకొని వాళ్ళు ఇదంతా ఇట్లాంటి దందాకు పాల్పడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఆ షెడ్లలో ఎవరు ఉన్నారు అని అంటే ఎక్కడైతే ఈ కార్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ షెడ్లలోనే దాపెడతారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ బాలాపూర్ కి సంబంధించినటువంటి ఏరియాలో దాదాపు 30 నుంచి 40 వేల మంది ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో రోహింగ్యులు చొరబాటుదారులు అయితే చాలా పెద్ద మొత్తంలో వచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ మీకు కనిపించేటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇగో ఇక్కడ నుంచి మీరు అక్కడ చూసినా కూడా ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఇండ్లు కావచ్చు, అక్కడ రేకుల షెడ్లు ఏవైతే మీకు కనుచూపు మేర మీకు కనిపిస్తున్నటువంటి విషయం ఏది కనబడ్డా కూడా అది రోహింగ్యులు ఉన్నటువంటి ప్లేస్ గానీ మనం చూడాలా. దాంతో పాటు మనం ఒక్కసారి బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళిన తర్వాత నేను ఒక విషయాన్ని నేను చూపించబోతా ఉన్నా నిజంగా. ఎందుకంటే హిందుస్థాన్లో పుట్టి హిందుస్థాన్లో పెరిగి ఇలా మన దేవాలయాల్ని మనము ఇలా తాళాలు వేసుకొని కాపాడుకునే పరిస్థితి వస్తుందని నేనైతే అసలు అనుకోలే. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చిర్రా, మనం వాళ్ళ ఇంట్లోకి పోయినామా అనే దుస్థితిలో ఉన్నాం, ఇలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామని మనం మాట్లాడుకోవాలా. సో ఇది మేము లోపలికి ఎలా రావాల్సి వచ్చిందని అంటే ఇది గూలగొట్టేసిర్రు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఈ సిమెంట్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ ప్లేట్స్ ని వాళ్ళు గూలగొట్టేసుకొని లోపలికి వెళ్ళి తాగడం కావచ్చు, ఏదైతే ఈ దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ ఇది బాలాపూర్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి ఈ కట్టమైసమ్మ దేవాలయం అయితే వస్తుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా మనం ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్క హిందూ బంధువు తెలుసుకోవాలా. ఇలా ఎట్లా ఉంది మన పరిస్థితి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే గుర్రం చెరువు కట్టమైసమ్మ దేవాలయం. సో ఈ గుర్రం చెరువు కట్టమైసమ్మ దేవాలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉన్నది. ఈ కట్టమైసమ్మ దేవాలయాన్ని కూడా కాపాడుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో కాపాడుకుంటున్నాం కూడా. సో ఇక్కడ ఈ టెంపుల్ ని ఇట్లా ఫినిషింగ్ చేసి ఎందుకు ఇట్లా పెట్టిరు, ఈ గ్రిల్ వేసి ఎందుకు పెట్టిరు అని చెప్పేసి అంటే ఈ మధ్య ఎన్నో ఇన్సిడెంట్లు మనకు జరుగుతూ ఉన్నాయి. దేవాలయాల్ని కూల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ రండి, అమ్మవారు మీకు కనిపిస్తూ ఉంటారు. కట్టమైసమ్మ దేవాలయం ఇది. కట్టమైసమ్మ దేవాలయం మన హిందూ బంధువులు ఒక గ్రిల్ వేసుకొని కాపాడుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలా. ఇది ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్ మనం దాటినాం, ఇంకొక 1 కిలోమీటర్ మనం దాటం అంటే పూర్తిగా అది హోల్ సిటీ హ్యాండ్ఓవర్ లో అయితే వస్తుంది. సో ఇది కూడా బాలాపూర్ కి సంబంధించినటువంటి డేంజర్ ఏరియా ఇది. సో ఈ డేంజర్ ఏరియాలో చాలా మంది రిపోర్టింగ్ చేయాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంతో పాటు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా హోల్ సిటీ లేకపోతే బాలాపూర్ సంబంధించినటువంటి రోహింగ్యా కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఈ షెల్టర్ జోన్ లో రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తుల్ని మీరు చూపించండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎవరు ఒక వీడియో తీయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ మన పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెప్పుకోవడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది, అతని ఏ వేషధారంలో ఉన్నాడు అనేది మీరు చూడండి. ఒకసారి ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ఎట్లా ఉన్నాడు. మనము పాకిస్తాన్కి వెళ్ళినామా లేకపోతే పాకిస్తానే మనలోకి వచ్చిందా అనే పరిస్థితిలో మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు. ఒకవేళ మనం వీడియో రికార్డ్ చేసే టైంలో కూడా వాళ్ళు మనని చాలా టార్గెట్ చేసి చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మన తేడా జరిగిందంటే బొక్కలు కూడా ఇరగొట్టేటట్టు ఉన్నారు అనేది అయితే క్లారిటీ వస్తున్నది. సో ఫైనల్ గా కట్టమైసమ్మ దేవాలయం, గుర్రం చెరువుకు సంబంధించినటువంటి దేవాలయాల్ని ప్రతి ఒక్క హిందూ బంధువు కాపాడుకోవాలా. ఎవరైతే బాలాపూర్ లో ఉన్నటువంటి మన హిందూ బంధువులు మన దేవాలయాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. సో మొత్తానికి ఇక్కడ ఏ రకంగా ఉంది సిచ్యువేషన్ అనడానికి ఖచ్చితంగా తేజస్వి మీడియా మీకు కళ్ళ కట్టినట్టు చూపించింది.